శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. జై శ్రీరామ్. ఈరోజు మరొక మంచి విషయాన్ని తెలుసుకుందాం. అయితే మనం ఉన్నటువంటిది కలియుగం. ఈ కలియుగంలో మనము భగవంతుని చేరుకోవడం ఎలా, భగవంతుని యొక్క సాన్నిహిత్యం పొందడం ఎలా, ఏ విధంగా మనం భగవంతుని సాన్నిహిత్యం పొందగలం, మనకు ఉన్నటువంటి ఆయు ప్రమాణం ఎంత. అయితే మనకు ఉన్నటువంటి ఆయు ప్రమాణంలో మనకి 120 సంవత్సరాలు. అయితే ఈ 120 సంవత్సరాల్లో 80 సంవత్సరాలు పైబడి చాలామంది పరమపదిస్తున్నారు. అయితే 80 సంవత్సరాలు ఉన్నంత వరకు కూడా నుంచి మనకి 40 సంవత్సరాలు పడుకుంటూ పోతాం, అంటే రాత్రి సమయం పడుకుంటూ పోతాం. కాబట్టి పగలు మనకి 40 సంవత్సరాలు, మొత్తం వెరసి 80 సంవత్సరాలు. అయితే ఉన్నటువంటి 80 సంవత్సరాల్లో 40 సంవత్సరాలు నిద్రావస్థకు వెళ్ళిపోతాం. అయితే ఉన్నటువంటి 40 సంవత్సరాలు ఏమిటి చేస్తాం? మనం యజ్ఞాలు చేయగలమా, యాగాలు చేయగలమా, అదేవిధంగా మంచి మంచి క్రతువులు చేయగలమంటే చాలా కష్టమైనటువంటిది. అందరూ ధనవంతులు ఉంటారు, అదేవిధంగా ధనవంతులు ఉండేటువంటి వాళ్ళు చేసుకుంటారు. ధనం లేనటువంటి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళు అటువంటి సాహసాలు చేయలేరు. సరే, యజ్ఞాగాది క్రతువులు ఇవన్నీ చేయగలమా అంటే చేయలేము. దాన ధర్మాలు చేయగలమా అంటే మనకి అంత వెరసి లేదు. కాబట్టి దాన ధర్మాలు చేయడం కూడా చాలా కష్టమే. ఉన్నటువంటి భక్తులు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ భగవంతుడు పూర్వజన్మ వాసన వల్ల వాళ్ళు ఆ యొక్క భగవంతుడి కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ దాన ధర్మాలు చేస్తుంటారు. అయితే మిగతా ఉన్నటువంటి వాళ్ళు కూడా దాన ధర్మాలు చేయగలరంటే చాలా కష్టంతో కూడుకున్నట్టు, చాలా కష్టం. అయితే ధనవంతులు కానీ పేదవారు కానీ మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ భగవంతుని ఎలా చేరుకుంటాం అంటే భగవంతుడిని నామస్మరణ ద్వారా చేసుకోవచ్చు. కలియుగాన్ స్మరణాన్ముక్తి. కలియుగులో నామస్మరణ చేసుకోవడం వల్ల ముక్తి కలుగుతుంది. అదేవిధంగా మనకి సత్సంగాల వల్ల కూడా ఆ యొక్క భగవంతుని చేరుకోగలం. సత్సంగత్వే నిత్సంగత్వం, నిత్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. మనం జీవితాన్ని ముక్తిని పొందాలంటే సత్సంగాల వల్ల మోక్షం వస్తుంది. అదేవిధంగా భగవంతుని నామస్మరణ చేయడం వల్ల మోక్షం వస్తుంది. అదేవిధంగా దేవాలయాలకు వెళ్ళడం వల్ల మోక్షం వస్తుంది. భజనల కార్యక్రమంలో కూర్చోవడం వల్ల మోక్షం వస్తుంది. భగవంతుని యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎక్కడ జరుగుతుందో అక్కడ వెళ్ళి కూర్చోవడం వల్ల మోక్షం వస్తుంది. కాబట్టి కనీసం నామస్మరణ చేయడం వల్ల మోక్షం వస్తుంది. కలియుగంలో నామస్మరణ చేయడానికి చక్కని మంత్రాలు ఉన్నాయి. ఓం నమ శివాయ పంచాక్షర మంత్రం, ఓం నమో నారాయణాయ అష్టాక్షర మంత్రం, ఓం భూర్భవ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్రం నా గాయత్రి పరమంత్ర, గాయత్రి మంత్రం మించిన మంత్రం లేదని చెప్తారు. అదేవిధంగా తారక మంత్రం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరి తారక మంత్రం ఇచ్చారు. కాబట్టి ఇటువంటి మంత్రాలు కూడా ఉచ్చరించి సర్వకాల సర్వవస్థలు కూడా చేసుకోవచ్చు. ఆ యొక్క కారకృత్యాలు తీర్చుకునేటప్పుడు తప్ప మిగతా ఎప్పుడైనా ఈ నామస్మరణ చేసుకోవచ్చు. కాబట్టి కలియుగాను స్మరణార్థి, కలియుగలో నామస్మరణ చేసుకుంటే మోక్షం వస్తుంది. ఎక్కడో పని మీద బయటికి వెళ్ళినప్పుడు కానీ, బండి మీద వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కానీ నామస్మరణ చేసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి అలా నామస్మరణ పొందినటువంటి వారు భక్త రామదాస్ మోక్షాన్ని పొందాడు, అన్నమాచార్యుడు మోక్షాన్ని పొందాడు, పాండురంగడు మోక్షాన్ని పొందాడు. ఇలా చేసుకుంటే నాయనార్లు మోక్షాన్ని పొందారు, ఆళ్వార్లు మోక్షాన్ని పొందారు. కాబట్టి వీళ్ళందరూ కూడా రమణ మహర్షి మోక్షాన్ని పొందారు. ఇలా చెప్పుకుంటే చాలామంది మహానుభావులు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా నామస్మరణ చేయడం వల్ల భగవత్ సాక్షాత్కారం అవుతుంది, భగవంతుడి సాన్నిధ్యాన్ని మనం చేరుకోగలం. కాబట్టి ఈ యొక్క నామస్మరణ చేసుకుంటూ అందరూ భగవత్ అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.